నా పేరు బాలాచరపైన అయితే ఈ వీడియో మేము ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో చాలామంది అభ్యర్థులు వాళ్ళ మార్క్స్ దాదాపు 1000 మంది వరకు పోస్ట్ చేయడం జరిగింది. నాకు సంబంధించిన వీడియోస్లో 3 వీడియోలు పంచాయతీ కార్యదర్శి జరిగిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాదాపు నాకు 1000 మంది కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళ మార్క్స్ని లేకపోతే నేను చేసిన కటాఫ్ విశ్లేషణ కొంతమంది సమర్థించడం, కొద్ది మొత్తంలో ఒక 10 మందిలోపు అభ్యర్థులు కొంతవరకు వ్యతిరేకించడం కూడా జరిగింది. దాదాపు 1000 మంది వరకు కామెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం దాదాపు మన మాటల్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఆ మధ్య స్కోర్లో ఉన్నట్టు భావించవచ్చు. అయితే ప్రధానంగా నేను పోస్టుల సంఖ్యని ఉన్న ఆధారంగా ఒక్కొక్క జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య ఆధారంగా లేకపోతే ఆ రిజర్వేషన్ కటాఫ్స్ సంబంధించిన కేటగిరీలో ఉన్న పోస్టుల సంఖ్య ఆధారంగా అంత కటాఫ్ వరకు చెప్పడం జరిగింది. దాంట్లో మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో క్లారిటీగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అనేది అయితే చూసినట్టయితే పోస్టుల సంఖ్య చూసినట్టయితే ఈ క్రింది జిల్లాలలో కటాఫ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులకు కానీ, జనరల్ ఓపెన్ అభ్యర్థులకు కానీ లేదా జనరల్ ఓపెన్ మహిళా అభ్యర్థులకు కానీ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అత్యధిక పోస్టులు 179 పోస్టులతోటి నల్గొండ జిల్లా విభజన తర్వాత ఉన్నటువంటి సపరేట్ నల్గొండ జిల్లాలో 179 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. మహిళలకైతే 106 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ కొంత కాంపిటేటివ్ అవేర్నెస్ ఇక్కడి నుంచి విడిపోయినటువంటి సూర్యాపేట జిల్లాతో పోలిస్తే ఇక్కడ కాంపిటేటివ్ అవేర్నెస్ దానికంటే తక్కువగానే చెప్పుకోవచ్చు. పోటీతత్వం ఉన్న మండలాలు కూడా ఆ జిల్లాలలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ సూర్యాపేట జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య ఇక్కడ జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉంది. అక్కడ 93 ఓపెన్లో 55 మహిళా ఓపెన్లో ఉన్నాయి. అక్కడ పోటీతత్వం ఎక్కువే, పోస్టుల సంఖ్య కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పోలిస్తే ఇక్కడ సపరేట్ నల్గొండ జిల్లాతో పోలిస్తే పోస్టుల సంఖ్య కూడా అక్కడ తక్కువగా ఉంది. కాబట్టి అభ్యర్థులు అనుకుంటున్నట్టు అక్కడ ఓపెన్ కట్ ఆఫ్ 115 వరకు ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే 115 ఎందుకు అంటున్నంటే ఎవరైనా అభ్యర్థులు 145 వరకు కూడా స్కోర్ చేసినా 140 వరకు స్కోర్ చేసినా ఓపెన్ కట్ ఆఫ్ దాదాపు 115, 120 వరకు సూర్యాపేట జిల్లాలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దాదాపు మిగతా కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏ జిల్లాను తీసుకున్నా ఈ సూర్యాపేట జిల్లాతోటి మీరు పోల్చుకోవచ్చు. ఒకవేళ మీ జిల్లాలో కాంపిటేటివ్ పోటీతత్వం అనేది ఏదైతే ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారో ఆ పోటీతత్వం ఎక్కువగా ఉన్న జిల్లాలో దాంతో పాటు పోస్టుల సంఖ్య మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువగా మీ జిల్లాలో ఉన్నట్టయితే దాదాపు ఈ కటాఫ్ వరకు కిందికి వచ్చే అవకాశం ఉందండి. అయితే ఇంకొకటి ప్రధాన విషయం ఏంటంటే చూసుకోవాల్సింది, గతంలో జరిగిన ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ బయటకి ఇవ్వడం, ఆన్సర్ పేపర్ బయటకి ఇవ్వడం అన్నీ ఇచ్చినా కానీ కొంత మళ్ళీ ప్రిలిమినరీకి, ఫైనల్కి, రివైజ్డ్ ఫైనల్కి ఈ విధంగా దశలుగా దఫలుగా మార్కుల తగ్గింపు అనేది వస్తూ ఉండేదండి. అయితే ఎలాంటి క్వశ్చన్ పేపరు ఏ విధంగా ఇవ్వకున్నా ఈవెన్ ఆన్సర్ షీట్ కూడా, కార్బన్ షీట్ కూడా బయటికి ఇవ్వకుండా మీరు ప్రామాణికత మాకు 115 వస్తున్నాయి అని చెప్తారంటే దాదాపు మీ స్కోరు ఒక 10 to 15 మార్క్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది జెన్యూన్గా చెప్పినా కానీ మీకు 10 to 15 మార్క్స్ తగ్గే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే గతంలో ఓఎంఆర్ షీట్ బయటికి ఇచ్చి ఓఎంఆర్ కార్బన్ షీట్ బయటికి ఇచ్చి క్వశ్చన్ పేపర్ బయటికి ఇస్తే కూడా 10 మార్క్స్ తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది జెన్యూనిటీ లోపించిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతకాలం వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం వస్తుందని చెప్పుకొని కొంత సంతోషపడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ గతంలో చూసినట్లయితే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కండక్ట్ జరిగినప్పుడు 2016లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కండక్ట్ జరిగినప్పుడు ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామంది మా స్కోరు 600కు 540, 530, 550, 60 చెప్పి చాలా వరకు ఈ విధంగా వినిపించిన సంఘటనలు చూడవచ్చు మనం. ఆ తరుణంలో చాలామంది అభ్యర్థులు ఏమనుకున్నారంటే దాదాపు ఓపెన్ కట్ ఆఫ్ 480 దగ్గరనో 490 దగ్గరనో ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ దశలో తర్వాత వచ్చిన ప్రిలిమినరీకి కానీ లేకపోతే ఫైనల్కి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రివైజ్డ్ ఫైనల్కి కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో పెట్టినటువంటి 1:3 కానీ దాదాపు నాకు తెలిసినటువంటి అభ్యర్థులు 428 వరకు ఓపెన్ 1:3 వచ్చిందని కూడా బయటలో తెలుస్తుంది.
ఇంకా కొంత బీసీడీ వర్గాలు అయితే 422 వరకు కూడా 1:3లో ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే సో నేననేది ఏంటంటే ఒక గ్రూప్ 2 స్థాయి అధికారి ఆఫీసర్ స్థాయిలో ఉండి గెజిటెడ్ హోదాలో పనిచేసే ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థుల్లోనే ఆ స్థాయి కొంత జెన్యూనిటీ లోపించిందని అంటే పంచాయతీ కార్యదర్శి లాంటి ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల్లో దాదాపు అందరు రాసే అవకాశమే ఉంటుంది. దాంట్లో ఇంకా జెన్యూనిటీ లోపించే అవకాశాలు ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చూడండి, ఒక కార్బన్ షీట్ అని లేకపోతే క్వశ్చన్ పేపర్ అని ఇచ్చిన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లోనే 490 480 ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందనంటే చివరికి వస్తానికి 1:3 430 లోపే ఉండడం అనేది కనిపించింది. దాంట్లో చూడండి, అంటే అక్కడ ఒక ప్రామాణికత ఉన్నా కానీ అంత కిందికి వచ్చింది. ఇక్కడ ఎలాంటి కార్బన్ షీట్ కానీ ఎలాంటి క్వశ్చన్ పేపర్ కానీ ఒకవేళ క్వశ్చన్లు మనం చెప్పుకున్న నా నాలెడ్జ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇంకా బయట కొంతమంది మిత్రులు నేను చెప్పిన వాళ్ళకు గుర్తున్న క్వశ్చన్స్ కానీ ఇంకా అట్లా కూడా కొంత కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంది. వాటికి ఇంకా సరైన ప్రియారిటీ లేదు. మనం గుర్తించిన 2 తప్పులు ఉన్నాయంటే ఇంకా 1-2 తప్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా అంటే ఫస్ట్ పేపర్లో కానీ అదేవిధంగా సెకండ్ పేపర్లో కానీ 2 పేపర్లో కలిపి కూడా ఒక 4 నుంచి ఇల్లు ఒక 3 to 4 క్వశ్చన్స్, అందులో కూడా 3 to 4 క్వశ్చన్స్ వివాదంగా ఉండే అవకాశం, వీటికి సరైన ఆన్సర్ లేకుండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక 10 మార్క్స్ ఇంకా కిందికి చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపరు కార్బన్ షీట్ 2 ఇవ్వకుండా మైనస్ మార్కులతో కండక్ట్ చేసినటువంటి ఏకైక ఎగ్జామ్ ఇది. మైనస్ మార్కులతో కండక్ట్ చేసినటువంటి ఏకైక ఎగ్జామ్. సో ఈ విధంగా మైనస్ మార్కులు, క్వశ్చన్ పేపరు, కార్బన్ షీట్ లేకపోవడం, అదే టైంలో కొంత హైప్గా చెప్పుకునే అభ్యర్థులు ఉండడం, కొంతవరకు ఇంకా దాంతోపాటు పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇలాంటి కారణాలన్నీ తీసుకున్నప్పుడు మనం దాదాపు 140 దగ్గర ఒకవేళ నిజంగా టాప్ స్కోర్స్ ఎవరైనా ఉన్నా దాదాపు 105-95 మధ్య వరకు కూడా ఓపెన్ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉందని మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే నాకు కామెంట్ చేసిన బాక్సుల్లో దాదాపు ఎవరు చెప్పినా 110 లోపు చెప్పడం, 115, కొంతమంది ఒకరిద్దరు 120 స్కోర్లు చెప్పడం జరిగింది. ఇంకొకటి చూడండి, ఒక విఆర్ఓ నోటిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయ్యేటటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ తీసుకుంటే రాష్ట్రానికే 700 చేంజెస్ పోస్టులు ఉన్నాయి. కానీ అదే ఒక సపరేట్ నల్గొండ జిల్లాకు తీసుకుంటేనే 661 పోస్టులు ఉన్నాయి. ఇది పంచాయతీ కార్యదర్శి సంబంధించి. అంటే ఒక రాష్ట్రంలో వచ్చే నోటిఫికేషను ఒక సపరేట్ జిల్లాకే వచ్చిందంటే ఇది ఎంత బృహత్తర నోటిఫికేషన్ అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఏ కానిస్టేబుల్ కానీ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేకపోతే సపరేటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద నోటిఫికేషను కానిస్టేబుల్లో కూడా ఇంతవరకు రాలేదు. ఒక జిల్లాకు 95. ఇంకొకటి అండి, స్థానికత జోనల్ వ్యవస్థ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కాబట్టి 95%. గతంలో అయితే సపోజ్ నల్గొండ లాంటి కాంపిటేటివ్ అభ్యర్థులు వేరే జిల్లాల్లో 20% కోటాలో ముందుకెళ్ళిపోయి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వీళ్ళు అక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది ఉద్యోగాలు కొట్టి. కానీ ఇప్పుడు స్థానికతకు పెద్ద ప్రియారిటీ ఇవ్వడం వల్ల 95% తోటి 95% అభ్యర్థులు జిల్లా అభ్యర్థులే ఉండడం, అదేవిధంగా ఇంకొక 5% అభ్యర్థులు నాన్ లోకల్ అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఇంకా లోకల్ అభ్యర్థులకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మహిళా అభ్యర్థుల ప్రియారిటీ, మహిళా అభ్యర్థులకు పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగా కేటాయించడం జరిగింది. సూర్యాపేటలో అయితే మహిళా అభ్యర్థులకు ఓపెన్ మహిళా అభ్యర్థులకు 55, నల్గొండలో అయితే 106, నిజామాబాద్లో అయితే 65 ఓన్లీ ఓపెన్ మహిళా అభ్యర్థులకు అండి. భద్రాద్రి కొత్తగూడెంలో అయితే 62, కామారెడ్డిలో అయితే 70, మహబూబాబాద్లో అయితే 59, వికారాబాద్లో అయితే 68, సంగారెడ్డిలో అయితే 71, మహబూబ్ నగర్లో అయితే 81, రంగారెడ్డిలో అయితే 52 అండి. ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలలో మాత్రమే కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సూర్యాపేటలో మాత్రం పోటీతత్వం ఎక్కువ కాబట్టి ఎక్కువగా పోస్టుల సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పోటీతత్వం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇంకొక తరగతి పోటీతత్వాన్ని తీసుకుంటే ఇప్పుడు యాదాద్రి, భువనగిరి లాంటి జిల్లాలలో ఇక్కడ పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాంపిటేటివ్ అవేర్నెస్ కొంత వాళ్ళు వేరే సెక్టార్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఉద్యోగాల వైపు
తక్కువగా పోటీపడే అభ్యర్థులు ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓపెన్లో 83 ఉంటే, జనరల్ ఓపెన్లో 83 ఉంటే, మహిళా ఓపెన్లో 49 ఉన్నాయండి. మహిళా ఓపెన్లో 49 ఉన్నాయి. ఈ విధంగానే అంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కాంపిటేటివ్ వాతావరణం ఎక్కడైతే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉందో అటువంటి జిల్లాలలో పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న పోటీతత్వం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో, సూర్యాపేట లాంటి జిల్లాల్లో కొంత కటాఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే నేను వీడియో చేసిన ఉద్దేశం, గతంలో ఎగ్జామ్ జరిగినటువంటి ఉద్దేశం, గతంలో అభ్యర్థులు తమ మార్కులను చెప్పుకున్నటువంటి అన్ని ఉద్దేశాలను తీసుకొని తమ జెన్యూనిటీలో కొంత 10 to 15 మార్క్స్ లోపిస్తుంది. కాబట్టి సరే అందరు అభ్యర్థులు ఆ విధంగా ఉంటారని అనుకోను, కొంతమంది అభ్యర్థులే ఆ విధంగా ఉంటున్నారు. దాదాపు ఆ విధంగా 10 to 15 మార్క్స్ వాళ్ళు చెప్పుకున్న దానికి ఇక తగ్గే అవకాశమే ఉంటుంది కానీ పెరిగే అవకాశం లేదు. అది గతంలో ఓఎంఆర్ షీటో లేకపోతే కార్బన్ పేపర్లో ఇస్తే ఆ విధంగా తగ్గే అవకాశాలు ఉండే. ఇప్పుడు అలాంటిది ఇవ్వకున్నా కానీ నాకు సెకండ్ పేపర్లో 70, 80 ఆ స్థాయిలో నాకు 90 వస్తాయని చెప్తున్న అభ్యర్థులు కూడా ఎవరు నాకు కొంతమంది కాల్ చేసి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇదంతా కూడా ఏదో కొంతవరకు మనకు ఉన్నటువంటి మానసిక టెన్షన్ పోవడం కోసమే చేస్తున్నా. ఇది జస్ట్ మై నాలెడ్జ్లో, నాకున్నటువంటి నాలెడ్జ్లో మాత్రమే మై ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది. ఎవరు బాధపడద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ మార్క్స్ని మాత్రం కామెంట్ బాక్స్లో దాదాపు పోస్ట్ చేయండి. జెన్యూనిటీ మీకు ఉన్న స్కోర్ కంటే ఒక 5 మార్క్స్ తగ్గించుకొని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీకు ఉద్యోగం వస్తే అందరూ అభినందిస్తారు. మీరందరూ నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. 9,000 చిల్లర ఉన్నటువంటి ఈ ఉద్యోగాల్లో దాదాపు 9,000 కుటుంబాలకు ఒక గొప్ప వరంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైకో డిస్లైకో చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోలు ప్రతి గ్రామీణ అభ్యర్థికి అందే ప్రయత్నం. కొంత నాకెవరు గైడెన్స్ లేకపోవడం వల్ల గ్రామీణ అభ్యర్థులకు నేను కొంత గైడెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంలో ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఉంటా అండి, మీ బాలాజీ చిరబోయిన.